ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవరికీ లేదన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన ప్రజల ఆశీస్సులు దేవుడి దీవెనలు జగన్ కి ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ తిరుగులేని శక్తిగా నిలిచారంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కనీసం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి, తుంగలో కలిపేసి, ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాక నల్ల షర్ట్ వేసుకుని మోడీ మతత్వ పార్టీ అనేది అది ముస్లిమ్స్ మీద దాడి చేసిందని, క్రైస్తవుల మీద దాడి చేసిందని, మోడీ గారికి భార్య లేదని, మోడీ గారికి పిల్లలు లేదని, భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. చంద్రబాబు, పవన్, షర్మిలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మోదీని నానా బూతులు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఒకరినొకరు తిట్టుకొని సిగ్గు లేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారన్నారు. పవన్ పార్టీ పెట్టింది అడుక్కోటానికా అని ఎద్దేవా చేశారు. మోడీ గారికి పిల్లలు లేరని, భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, నీకు అర్థమవుదేమో తెలుగులో చెప్తే అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, లోకేష్ అవినీతిపరుడు, నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారు అంటే రాష్ట్రం విధ్వంసం. రాష్ట్రం ఏమి విధ్వంసం అయిపోయింది? 2,50,000 కోట్ల రూపాయలతో పేద వర్గాలకి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి 2,50,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా?